చాలా చాలా నచ్చిందండి. మాకైతే ఫిల్మీ మౌస్‌కి లాట్ ఆఫ్ ఫ్యాన్స్‌లో వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను. నా ఫేవరెట్ మోజీస్ అండ్ థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. చాలా బావుంటుంది. టెక్నికల్‌గా హ్మ్. ఆహ్, ఎలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా టెక్నికల్ 7 ఇష్యూస్. అండ్ హాఫ్ అంటే 7 మినిట్ 50 సెకండ్స్ అనేది 7 డేస్ వర్క్ జరుగుతుంది 2 ఆ! డీ 2 డైమెన్షన్‌లో. డీ ఛానల్. ఇది 3 డీ డైమెన్షన్‌లో 5 మనది డేస్ 5 పడతదండి. డేస్ పడుతుంది. అది లెంత్ ఎక్కువుంటది. హ్మ్. ఒక 25, 30 మినిట్స్ అదొచ్చేస్తదనమాట. 20 ఆ! హ్మ్. అది మనం మెమోరీస్‌తో కాబట్టి మనం ఎంత స్పీడ్‌గా యాక్ట్ చేస్తే అంత స్పీడ్‌గా అయిపోతదది. హ్మ్. సో, ఇదొచ్చేసి కంప్లీట్‌గా దీనికి ఫ్యూచర్ గట్టిగా ఉందండి 2 డీకొచ్చేసరికి. సో, ఇది మనం బయట ఛానల్స్‌కెళ్ళే టెలివిజన్ ఛానల్స్‌కెళ్ళే ఆస్కారం గూడా ఉంది. ఫ్యూచర్‌లో మన ఓటీటీస్‌కి కూడా ఈ 2 డైమెన్షన్‌వి యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే. కార్టూన్స్ టైప్‌లో. కార్టూన్ టైప్‌లో. ఆ! దీంతో గేమింగ్ కూడా పెట్టియొచ్చండి. పెట్టొచ్చు. నేనిప్పుడు చూసానండి విజయనగరం ఊర్లో ఒక గ్రామాన్ని తీసుకొని మీరు కంప్లీట్‌గా ఒక వైస్ సిటీ ఒక అవును. పబ్‌జీ గేమ్‌ది ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. అవునండి. అవును. కదా! అవును. అండ్ మనం క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ ఉంటాం కదా! అవును. అది వెళ్తున్న కొద్దీ మనం చూస్తూ ఉంటే చుట్టూ ఊర్లు, చెట్లు అవును. ఆహ్, ద ఇవి కనబడతాయి. అవును. అవును. సబ్‌వే సర్ఫేస్ చిన్నప్పటి నుండి అందరూ ఆడేదే. ఆ! అది వెళ్తూ ఉంటే అవును. మొత్తం ఆ కొంచెం ట్రైన్స్, సిమిలర్‌గా చెట్లు అన్నీ కనబడుతుంటుంది. సేమ్ అలాగే యాజ్ ఉంటది. ఇట్ ఈజ్ ఆ 3 అనేది యాజ్ ఇట్ ఈజ్ దించేశారు. అవును. అవునండి. సో, మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే లైక్ ఫిలిమ్స్ ఆర్ టెలివిజన్, ఓటీటీస్ ఇలా చేయాలనుందా? సో ఫిలిమ్స్‌లో స్క్రిప్ట్ డైరెక్షన్ చేయాలనుందా? సో, బేసిక్‌గా ఆహ్, చాలా చాలా అవకాశాలొచ్చాయండి మనకి. అంటే ఇందులో డైలాగులు రాస్తున్నారు అని చెప్పని. సో, మన బుచ్చిబాబు గారు ఉన్నారు కదా! బుచ్చిబాబు సానా గారు. అతను పిలిచారు. ఈ ఈ పెద్దీకి రాయడానికి. సో, కాకపోతే 2 మేనేజ్ చేయగలవా అనేసని అడిగిన దగ్గర నేను మేనేజ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ మనకు చూసారు మీరు ఎంతమంది ఉన్నారో. అవును. ఈ 15 మంది మనల్ని నమ్ముకొని ఉన్నారు. నేనెళ్ళి హైదరాబాద్‌లో కూర్చుంటే ఇది దివాలా. అవును. సో, అందుకోసం ఇంకది చిన్న హెల్ప్ చేశాను గానీ, చేయలేకపోయాను మొత్తం అంతా. మొత్తం ఆ! అంతా. సూపర్బ్. అయితే సో, 'పెద్దిలో' ఒక చిన్న ఒక ఫింగర్ అంతైనా సరే మీది ఉంది. చిన్నది. చిన్నది. హ్మ్. గోరంతా. ఆ గోరంతే కొండంత అవుతదండి. సో, అది విజయనగరం బేస్ మీద తీస్తున్నారు గదా! అవును. సినిమా. సో, అవును. నన్ను పిలిచి ఇక్కడవన్నీ కొంచెం ఊత పదాలు ఇలాంటివి ఎలాంటివి వాడతారు అనేసని చెప్పని. హ్మ్. చాలా అసలు అతనున్న స్థాయికి నాకంత మర్యాద ఇవ్వాల్సిన పని లేదు. అతను అతను జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. సూపర్బ్. సార్ యెస్. సార్ అని పిలుస్తారు. నన్నెందుకు బుచ్చిబాబు సార్ అని గారు మాకు పిలుస్తున్నారు ఆల్మోస్ట్ అనుకున్నా. 2016 టైం నుండి పరిచయం. హ్మ్. 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 అతను ఏ స్టేజ్ నుంచి వచ్చారో, అవును. రంగస్థలం టైంలో నాకిప్పటికీ కూడా చిట్టిబాబు అంటే నిజంగా చెప్తారు కదా సుకుమార్ గారు. అవును. చిట్టిబాబు లేనిదే బుచ్చిబాబు బుచ్చిబాబు లేనిదే అంటే చిట్టిబాబు లేడు అని. అవును. ఆ అవును. క్యారెక్టర్‌ని అంత బలంగా హ్మ్. బుచ్చిబాబు గారు అతను మనిషిని చూసేసరికి చాలా రూటెడ్‌గా ఉంటారండి అతను. ఈ ఈ అంటే ఏదో కొట్టడానికి వచ్చాడు ఇతను అనేసని తెలిసిపోతదనమాట మనం హ్మ్. మనిషిని చూడగానే. అవును. అవును. అది అంత రూటెడ్‌గా ఉంటారనమాట. అవును. కానీ అది. మంచి విజన్ ఉంది అతనికి. అంటే కొంతమంది చూడండి ఇప్పుడు మీరు 'ఉప్పెన' ఉంది. 120,00,00,000 దగ్గర బిజినెస్ చేసింది. చేసిగానే మనిషిలో తెలియని ఒక పార్ష్‌నెస్ ఇండస్ట్రీకి తగ్గ మాటలాడడం ఇలా ఉంటదనమాట. అతను అలా కాదు. అదే గోదావరి యాసతో మాట్లాడతాడు అతని దగ్గరికెళ్తే. అవును. అంత రూటెడ్‌గా ఉంటారతను. ట్రూ. 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 అది. అతను అనుకున్నారు. ఫస్ట్ ఫిల్మే చేయాలనుకున్నారు. కానీ అవును. సెకండ్ ఫిల్మ్ 'రామ్ చరణ్' గారికొచ్చింది. అవును. థర్డ్ ఫిల్మ్ 'జూనియర్ ఎన్టీఆర్' గారు. ఆ! నిజంగా ఆ టైంకి డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేసేస్తారు అతను. హ్మ్. అతనికి ఒక విజన్ ఉంది. అతను అవును. బిఫోర్‌గానే నెక్స్ట్ ఈ హీరో, ఆ హీరోతో చేయాలని అనుకున్నారు. అలాగే చేస్తున్నారు. అవునవును. అవును. మంచి టాలెంటెడ్ ఉన్న ఇందులో సత్తా రైటర్, ఉండాలి గానీ, డైరెక్టర్. రైటింగ్‌లో సత్తా ఉండాలి గానీ, ఏదైనా సాధ్యం అవుతది. సూపర్ హిట్ అంతే. అంతే. సూపర్ అండి. సో, ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆ! అమ్మో! అదే లాస్ట్ టైమ్ అలా ఎళ్ళలేకపోయాను. సో, 1, 2 సినిమాలకి తర్వాత వచ్చింది గానీ మాకు కుదరలేదు. సో, ఇక్కడ సీరీస్ అది చేయడం వల్ల. సో, ఇప్పుడు నేనే ఒక కథ రెడీ చేస్తున్నాను. సో, చూద్దాం ఏంటి మా ఏమవుతదో. మోజీస్‌తో చేయడానికా? కాదండి. లేదు. లైవ్ యాక్షన్‌లోనే. లైవ్ యాక్షన్. నేను, కార్తీక్ అన్నయ్య ప్రొడ్యూస్ చేసి తీద్దామని ప్లానింగ్‌లో ఉన్నాం. ఓహ్! సూపర్. ఆల్ అదే. ద వెరీ బెస్ట్ అండి. థాంక్ మేమైతే యూ. సక్సెస్‌ఫుల్‌గా సో, 'మోజ్‌ని' ఎంత సక్సెస్ చేశారో, ఫిల్మ్‌ని కూడా అంతకు మించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. అండ్ ఇంకా ఏంటంటే అండి,
మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోకి ఒక 100 మేమే 10 టైమ్స్ చూసాం కాబట్టి 100 వ్యూస్ వచ్చాయి అన్నారు. అవును. సో అలా ఏ వీడియో యూటర్న్ అందుకుంది? వినాయకుడి వీడియో అండి. ఆబ్వియస్‌గా వినాయక చవితి వీడియో అక్కడితో ఇంకా దశ తిరిగిపోయిందండి. బుజ్జి మామూలుగా వినాయకుడు ఏదైనా అందుకే ఫస్ట్ ప్రారంభించేటప్పుడే బుజ్జి వినాయకుడితో చేయాలంటారు. సో ఇప్పుడు కూడా మీరు బయట వినాయక చవితి వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు 2Dలో చిన్న సిరీస్, వినాయకుడికి సంబంధించి చిన్న సిరీస్, 3Dలో ఏదో మన ఫిల్మ్ ఇమోజీలో ఒక సిరీస్. ఒకసారి మొత్తానికి ఇన్ని సిరీస్ స్టార్ట్ చేసేసారు వినాయక చవితికి. అంతే. ఈసారి కూడా ఇంకా మంచి యూటర్న్ కి డబుల్ యూటర్న్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇంకొక చిన్న సీక్రెట్ అండి. సో ఫస్ట్ వీడియోకి మీకు వచ్చిన ఫస్ట్ రెవెన్యూ ఎంత? ఇప్పుడు అలానే చెప్పరు కదా రెవెన్యూస్ ఏంటి అని. అవునవును. బేసిక్గా ఎవరు అడిగినా జనరల్గా చెప్పనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారండి. నేను బయటకు వచ్చి నాకు ఇంత రెవెన్యూ వస్తుందని నేను చెప్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఏముంది మనం చేసేద్దాం, మనం కూడా ఇది అయిపోదాం అని ఉంటుంది అనమాట. వాళ్ళు గ్యారంటీగా 1-2 సంవత్సరాలు వేస్ట్ చేసేస్తారండి వాళ్ళ లైఫ్లోని. ప్రతి ఒక్కడు కష్టం ఎంత ఉందో అదృష్టం కూడా అంతే ఉండాలి కదా. సో అలా అది పట్టించుకోరనమాట. గ్యారంటీగా 1-2 సంవత్సరాలు దీని మీద వేస్ట్ చేసేస్తారు. దీని నుంచి ఏం రాదని అర్థమవుతుంది. తర్వాత చేతులు కాల్చుకున్న వాళ్ళు అవుతారు అన్నమాట. సో అందుకని నేను రెవెన్యూస్ గురించి మాట్లాడాను. ఎందుకంటే మీకు తెలుసు, మీరు యూట్యూబ్లో పెడుతున్నారు కదా, నిలకడ ఉంటుందా యూట్యూబ్ రెవెన్యూకి? లేదు. మరి నిలకడ లేదని మనం ఎలా చెప్తాం? ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పటికి రెవెన్యూస్ డ్రాప్ అయిపోతున్నాయి, ఛానల్స్ డ్రాప్ అవుతున్నాయి, అందరూ కోట్లు లాక్స్ లో సంపాదించేస్తారు అనుకుంటారు, కానీ అంత ఎక్కువ రెవెన్యూ అయితే దీనికి ఉండదు. అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంట్లో వండిన పులిహోరకి గుడిలో పులిహోరకి అంత తేడా ఉంటుంది. ఇంట్లో ఓ రోజు బాగా కుదురుతుంది, ఓ రోజు కుదరదు. యూట్యూబ్ కూడా అంతే అనమాట. అంతే. ఒక వీడియోకి బాగా వస్తే ఒక వీడియోకి సరిగ్గా రావు. అవును అవును, ట్రూ ట్రూ. సో మీది ఫస్ట్ వీడియో రెవెన్యూ? ఫస్ట్ వీడియో రెవెన్యూ 30,000 వచ్చినట్టు ఉందండి. ఫస్ట్ వీడియోకి. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, స్టార్టింగ్ ఇద్దరితో కార్తిక్ వేశారు, దానికి నీరు పోయడం మీరు స్టార్ట్ చేశారు. మీ దగ్గర నుంచి ఎంతమంది స్టాఫ్ ని ఇప్పటికీ మీ దగ్గర ఈ 6 years లో రన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ 15 మెంబర్స్ అండి. ప్రతి ఇయర్ ఒకళ్ళు బయటకు వెళ్తుంటారు, ఒకళ్ళు వస్తుంటారు, అలాగా స్టాఫ్ అయితే మారుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ దీన్ని బట్టి. సో ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు అనమాట. ప్రెసెంట్ అయితే 15 మెంబర్స్. సో స్టార్టింగ్ నుండి ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరైనా? ఉన్నారండి, 4-5. సరైన పిల్లర్స్ లాంటి వాళ్ళు ఎప్పుడూ పక్కన ఉండాలి, తప్పదు కదా. అది సో మహాభారతంలో కృష్ణుడు ఉన్నప్పటికీ పంచపాండవులు లాంటి వాళ్ళు ఉండాలి కదా. అది బేస్మెంట్ అలా ఉంటే. సో అలాగే ఉన్నారు. ఇప్పుడు కార్తిక్ అన్నయ్య మెయిన్, తర్వాత నేను, తర్వాత ఎవరు స్వాతి వదిన, సో వాళ్ళ వైఫ్, మా వైఫ్, నెక్స్ట్ వరుణ్ వేణుమ్ అని, నవీన్ వర్మ అని, వరుణ్ నారాయణ అని. సో ఉన్నారు, సరైన వాళ్ళు ఉన్నారు. మనం ఏదంటే అదే. సూపర్. కార్తిక్ గారు రాలేదు ఈరోజు, అయ్యో వచ్చుంటే బాగుండేది. అతను వైజాగ్లో అతను చూసుకుంటాడు, ఇక్కడ నేను చూసుకుంటాను. మీరు విజయనగరం అన్నారు కదా. సో మరి మోజీ పుట్టింది ఇక్కడే కదా? ఇక్కడే. కార్తిక్ అని ఉండేది వైజాగ్లో అనమాట. ఓకే. సో అక్కడ ఆఫీస్ తను చూసుకుంటాడు, ఇక్కడ ఆఫీస్ నేను చూసుకుంటాను. వెళ్ళి కవర్ చేసేస్తాం అది కూడా. వెళ్ళండి తప్పకుండా. సో మొత్తానికి అయితే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి. మనకి ఎన్ని కాయిన్స్, ఎన్ని బటన్స్ వచ్చాయండి? ఇప్పుడు ఫిల్మ్ ఇమోజీకి ఒక సిల్వర్ ప్లే బటన్, ఫిల్మ్ ఇమోజీ షార్ట్స్ అని ఇంకోటి ఉందండి మనకి, దానికి ఒకటి. నెక్స్ట్ ఈ రెండింటికి కూడా గోల్డ్ ప్లే బటన్స్ వచ్చాయి. మిడిల్ క్లాస్ మంకీస్ కూడా వచ్చింది, దానికి కూడా 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు రీసెంట్గా. మంకీస్ కి ఏంటంటే మంకీస్ దే పెట్టారు. ఆడంటే ఇష్టం మాకు కూడా, మీకు ఎలాగ ఇష్టం మాకు అలాగే ఇష్టం. సో అంటే ఈ థాట్ ఎలా వచ్చింది మంకీని పెడదాము? అది చాలాసార్లు చెప్పాను. ఇది అంటే చిన్నప్పుడు వేసే వేషాలను ఏమంటాం, కోతి వేషాలు, కోతినే పెట్టాం. సో అందుకని కోతిని పెట్టేసారు. సూపర్ అండి, ఎక్సలెంట్. సో చాలా చాలా బాగుంది. అండ్ టెక్నికల్గా కూడా అంటే మరి మేము అవి తెలుసుకోకూడదు, మీరు ఏ యాప్ని యూజ్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు, ఏ అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నారు అని మేము అది చెప్పరు, రివీల్ చేయరు కాబట్టి. సో మొత్తానికి ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ మంచి మంచి పిల్లర్స్ కూడా ఉన్నారు. ఇంకా మీ నెక్స్ట్ ఫిలిం ఏదైతే అనుకుంటున్నారో అది కూడా 100,000% మంచి సక్సెస్ రేట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మా ఐడ్రీమ్ తరపు నుంచి, మా మోజీ గైడ్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఐడ్రీమ్ మీడియాకి. ఎప్పటి నుంచో ఆ వీడియోస్ చూస్తూనే చాలా నాలెడ్జ్ వచ్చింది. సో ప్రతి సెగ్మెంట్ని కవర్ చేస్తారు ఐడ్రీమ్. చాలా సరైన ఇంటర్వ్యూస్ ఉంటాయి అందులో. మాకు ఒక్కసారి మా మహేష్ గడ్ వాయిస్లో చెప్పొచ్చు కదా మధు మా ఐడ్రీమ్ గురించి. మధు ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి ఐడ్రీమ్ వీడియోస్ చూస్తూనే పెరిగాం అనమాట. ఈరోజు ఐడ్రీమ్ వాళ్ళే నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. సూపర్, అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పేయండి అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగానే వినాయక చవితి వీడియో అనేది చాలా బ్లాక్ బాస్టర్ మూవీలో. ఎవ్రీ ఇయర్ కూడా సిరీస్ కానీ ఆ స్టోరీస్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మీ దాంట్లో. అండ్ ఈ 2025లో కూడా ఈ వినాయక చవితికి సంబంధించిన మోజీస్తో చేస్తున్నటువంటి సిరీస్ అన్నీ కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ.